బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇటు భారత్ అలాగే చైనాలపై సుంకాలను ఎక్కువగా విధిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకే ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపినట్టయితే తెలుస్తా ఉన్నది. ఈ క్రమంలో రష్యాతో ఆయిల్ కొంటున్న భారత్ చైనాలపై దాదాపు 500కు పైగా 500% టారిఫ్లను విధించేందుకు ఆయన సుముఖత చూపించినట్టు తెలుస్తా ఉన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నది. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాపై ఏకంగా 500% సుంకాలు పెంచేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్లో చేసిన పోస్ట్ అందరినీ ఆందోళన కలిగించేలా చేస్తూ ఉన్నది. ట్రంప్తో సమావేశమై పలు అంశాలపై తాను చర్చించినట్లు గ్రాహం ఎక్స్లో పోస్టులో పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోలు చేసి నిధులు సమకూర్చుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను ఇక నుంచి కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందని వెల్లడించారు. రష్యాపై ఉన్న ఆంక్షలు ఉల్లంఘించే ఆయా దేశాలపై 500% టారిఫ్ విధించే ఛాన్స్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పుతిన్ యుద్ధం ఆపడానికి రెడీ అంటూనే అమాయకులను చంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో చైనా మొదటి స్థానంలో ఉంది, భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఎప్పటి నుంచో కోపంతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కారణంతో గతేడాది భారత్పై సుంకాలు దాదాపు 50% పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అందులో 25% మామూలు సుంకాలు కాక మరొక 25% పెనాల్టీ సుంకాలుగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ట్రంప్ 500% టారిఫ్లు పెంచే బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల ఇప్పుడు పలు చర్చ అయితే నడుస్తూ ఉన్నది. మొత్తం మీద ట్రంప్ వైఖరి మరొకసారి అంతుచిక్కకుండా మారిపోయింది. భారత్తో సత్సంబంధాలు పెట్టుకునేందుకు తాను సిద్ధంగా ఉంటాను అంటాడు. అలాగే మోడీ తనను సంతృప్తి పరచాలి అంటాడు. మరొకసారి 500% సుంకాలను తెర మీదకి తీసుకొస్తారు. అంటే అసలు ట్రంప్ క్షణానికి ఎందుకు ఇలా మారుతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కేవలం రష్యాపై తన ఆధిపత్యాన్ని చూపించడానికి, రష్యాతో మైత్రి చేస్తున్న చైనా, బ్రెజిల్, ఇండియాలపై ఒత్తిడి తీసుకురావాలి. అలా చైనా, ఇండియా, బ్రెజిల్పై ఒత్తిడి తీసుకొస్తే రష్యా ఖచ్చితంగా లొంగుతుంది అనేది ట్రంప్ వైఖరిగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ట్రంప్ మాటలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెడచెవిన పెడుతున్న విషయం తెలిసిందే. ఆయనతో భేటీకి కూడా గతంలో నిరాకరించాడు. కాబట్టి ఇక ట్రంప్తో మాటలు లేవు అనేది అయితే రష్యా అధ్యక్షుడు చాలా క్లియర్గా చెబుతున్న నేపథ్యంలో రష్యాను ఎలాగైనా లోబర్చుకోవాలనేది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే రష్యా తన దగ్గర ఉన్న ముడి చమురు కావచ్చు, అలాగే ఇతర ఏదైతే ఆయిల్కి సంబంధించిన అంతా ఉన్నదో ఆ ముడి చమురు అంతా దాన్ని ఇటు రష్యా నుంచి చైనాకి, ఇండియాకి, బ్రెజిల్కి అమ్ముతూ తాను సొమ్మును మూటగట్టుకుంటా ఉన్నది. ఆ ధనంతో తాను యుద్ధంలో పాల్గొంటా ఉన్నది. అంటే యుద్ధాన్ని ఆపాలంటే, ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపాలంటే రష్యాకు వస్తున్న ధనాన్ని, రష్యాకు వస్తున్న ఆర్థిక నిధులను కట్టడి చేయాలి అనే దానిపైన ట్రంప్ ఫోకస్ చేసినట్లుగా ఇప్పుడు రాజకీయవేత్తలు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. మరి నిజంగానే రష్యాను కట్టడి చేయాలన్నా, రష్యాను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నా రష్యాకు వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తే సరిపోతుందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఎందుకంటే రష్యా ఖచ్చితంగా ట్రంప్ మాట వినదు. ఎందుకంటే రష్యా స్వయం ప్రతిపత్తి మాత్రమే కాదు, తాను ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఒక నియంతలాగా వ్యవహరిస్తుంటారు వ్లాదిమిర్ పుతిన్. ఆయన ఎవరి మాట వినరు, తాను చెప్పిందే వేదం, తాను ఉన్నంత వరకు తానే ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ మాటలను ఖచ్చితంగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఎప్పటి నుంచో బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, రష్యా ఈ బ్రిక్స్ దేశాలు అన్నీ
ఖచ్చితంగా ట్రంప్ వైఖరిపై, అమెరికా తీరుపై, అమెరికా డాలర్పై పెత్తనం చెలాయించాలని వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అది ట్రంప్ చర్యల వల్ల వారిలో ఉన్న మైత్రి కావచ్చు, వారిలో ఉన్న సంబంధాలు కావచ్చు మరింత బలపడుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ను ఎదిరించి నిలబడే దమ్ము రష్యాకు ఉంటుంది. రష్యాను నిలబెట్టేందుకు ఇటు చైనా, అలాగే భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కూడా పనిచేస్తాయి అన్నట్లు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద రష్యా వైఖరిని ఎండగట్టేందుకు ట్రంప్ చేస్తున్న విధానం భారత్ చైనాలపై ఒత్తిడి తీసుకురావడం. మరి దీనికి భారత్ చైనాలు వింటాయా? ఎందుకంటే భారత్ చైనాలు కనుక 500% టారిఫ్లకు భయపడి అమెరికా చెప్పు చేతుల్లోకి వెళితే ఇక రష్యాను కట్టడి చేయొచ్చు అనేది ట్రంప్ వైఖరి. కానీ అమెరికా మాటలను ఇటు భారత్ చైనాలు వింటాయా వినయా, బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా వింటాయా వినయా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఏది ఏమైనప్పటికీ బ్రిక్స్ దేశాలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక త్వరలోనే చైనాతో కలవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది, భారత్తో కలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ గ్యాప్లోనే చైనా, భారత్ కూడా కలిసే అవకాశం ఉన్నాయనేది ఒక చర్చ, ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ భారత్ చైనాలు కనుక కలిస్తే ఇక అమెరికా ఆట కట్టేయచ్చు అనేది విశ్లేషకుల అంచనా. చూడాలి మరి. మొత్తం మీద ఇప్పుడు ప్రపంచంలో ఈ ఆర్థిక విధానాలు, వాణిజ్యాలకు సంబంధించి ట్రేడ్ విధానాలపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ట్రంప్ వైఖరిపై కూడా ఈ విధంగా చర్చ నడుస్తూ ఉన్నది. చూడాలి భవిష్యత్తులో భారత్ రష్యాల బంధాన్ని, భారత్ చైనాల బంధాన్ని విడగొట్టేందుకు ట్రంప్ అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.